బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరణ. కాసేపట్లో విశాఖపట్నానికి చంద్రబాబు స్వస్థ నారీ స్వశక్తి అభియాన్ లో పాల్గొననున్న సీఎం. మావోయిస్టుల సంచలన నిర్ణయం, సాయుధ పోరాటానికి తాత్కాలిక విరామం. మావోయిస్టుల నిర్ణయాన్ని స్వాగతించిన కమ్యూనిస్టు పార్టీలు, ప్రభుత్వం చొరవ చూపాలంటోన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రావాలన్న డిప్యూటీ స్పీకర్, పులివెందుల ప్రజల కోసమైనా రావాలంటూ రఘురామ పిలుపు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, నీటిలో మునిగిన 14 లక్షల ఎకరాల పంటలు. ఇవాళ ప్రధాని మోదీ 75వ జన్మదినం. ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్. అమెరికా ఇండియా వాణిజ్య చర్చలు మళ్లీ షురు. సుంకాలతో నిలిచిన చర్చల తరువాత ప్రారంభమైన 6వ దశ చర్చలు.